కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల పథకమే ఊపిరి అని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నాడు పట్టిసీమను ఒట్టిసీమ అని విమర్శించిన జగన్ నేడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో పట్టిసీమ, తూర్పుగోదావరి జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు మంత్రి నిమ్మల రామానాయుడు మోటార్ లాంచ్ చేసి నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు వల్లే నదుల అనుసంధానం సాధ్యమైందని, ప్రపంచాన్ని వణికించే సూపర్ ఎల్ నినో ఉపద్రవాన్ని సైతం కూటమి ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు గోదావరి వృధా జలాన్ని కృష్ణా డెల్టాకు తరలించాలన్న ఉన్నతాశయంతో నిర్మించినటువంటి పట్టిసీమ ఎత్తిపోతల పథకం అద్భుత సత్ఫలితాలిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముందు చూపుతోటి ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా ఈవేళ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రకంగా పట్టిసీమ ఈ రోజు వెనువెంటనే ఈ రోజు విడుదల చేయడం, ఈ పట్టిసీమ నీరు 8,000 క్యూసెక్కులు. ఎందుకంటే ఇప్పుడే మేము పులిచింతల నుంచి నీరు తీసుకుంటూ ఉన్నాం, రోజు ఒక 3,000 నుంచి 6,000 క్యూసెక్కుల వరకు. ఈవేళ 8,000 క్యూసెక్కులు కూడా ఈవేళ కృష్ణాకి యాడ్ అవుతుంది. కాబట్టి నిన్ననే వెస్ట్ కు సంబంధించినటువంటి కెనాల్ సంబంధించి కూడా మరి 15వ తారీఖున వాళ్ళకు కూడా గేట్లు ఓపెన్ చేసి ఆ రకంగా కృష్ణాకు ఈస్ట్ తో పాటు వెస్ట్ కెనాల్ కూడా వాటర్ ఇచ్చేటువంటి విధంగా ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయవుంచి రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎలినోవా కాదు, సూపర్ ఎలినోవా. దాని ప్రభావం వల్ల అనిశ్చితమైన వర్షంతో పాటు అత్యల్పమైనటువంటి వర్షపాతం 20 నుంచి 40% తక్కువ వర్షపాతం యావరేజ్ మీద ఉంటుందని, ఈ రోజుకి కూడా జూలై 9వ తారీఖు వచ్చినా ఇంకా ఈ ప్రాంతంలోనే కాదు ఎక్కడా కూడా ఒక చుక్క నీరు కూడా మనకు పడనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో అటు కలెక్టర్స్, అధికారులు, ఇటు ఏదైతే రైతు సంఘ ప్రతినిధులు, ఇరిగేషన్ అందరూ కూడా సమన్వయం చేసుకుని ఉన్నటువంటి నీటిని త్రాగునీరుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, త్రాగునీరు తర్వాత ఆరుతడి పంటలకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ రైతాంగం కూడా ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనాథరైజ్డ్ గా గానీ, వేస్ట్ గా గానీ ఎక్కడ కూడా ఒక చుక్క నీటి బొట్టు కూడా మరి వరద పాలవకుండా, సముద్రం పాలవకుండా, డ్రైన్స్ పాలవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులే కాదు రైతుల మీద కూడా ఉంది.